హాయ్ అందరికీ. నేను వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కొరియన్ సిండ్రెల్లా షార్ట్ ఫ్రాక్ని స్టిచ్ చేసిన. నేను స్టిచ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ చూసి ఒకసారి వేసుకొని చూపి ఎట్లా ఉంటుందో, ఇలా ఉంది, కొంచెం ఉబ్బులుబ్బులుగా అనిపిస్తుంది అని. ఎప్పుడైతే నేను వేసుకొని చూపించానో తను లిటరలీ షాక్ అయిపోయింది. ఇంత బాగుంది ఏంటి, ఇంత బ్యూటిఫుల్గా స్టిచ్ చేసినావు, సూపర్ అని చెప్పింది. నేనైతే చాలా హ్యాపీ దానికి. అండ్ ఈ శారీ వచ్చేసి మా అమ్మ చీర. మా అమ్మ 3 years బ్యాక్ తీసుకునింది, ఒకసారి కూడా కట్టుకోలేదు. నన్ను లాంగ్ ఫ్రాక్ కుట్టుకోమని ఇచ్చింది. నేను ఇట్లా డిఫరెంట్గా స్టైల్ చేద్దామని ఇట్లా స్టిచ్ చేసిన. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేసి పెడదాము ఛానల్లో అనేసి. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ ఇట్లా బాడీ పార్ట్ కోసం 4 మడతల మీద ఫ్యాబ్రిక్ తీసుకొని 6 inches షోల్డర్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 9.5, ఎక్స్ట్రా 2 inches ఖర్చులు తీసుకున్నా. వేస్ట్ వచ్చేసి 8.5, 2 inches ఎక్స్ట్రా ఖర్చులు. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 7 inches తీసుకున్నాను. అండ్ 2 inches అంతా మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ తీసాను, కట్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న విధంగా. అండ్ 2 పార్ట్స్ని సెపరేట్ చేసుకున్నా, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కింద. అండ్ నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3.5, నెక్ వచ్చేసి 3.5, షోల్డర్ 2.5, అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ తీసాం కదా, అక్కడ నుంచి 4.5కి పెట్టుకొని ఇట్లా కర్వ్ షేప్లో తీసుకోవాలి. అప్పుడు లుక్ చాలా బాగుంటుంది. ఇట్లా కర్వ్ షేప్ తీసుకొని సిజర్తో కట్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి స్క్వేర్ షేప్ తీసుకోవాలి. 3.5 యాజ్ యూజువల్ నెక్, 5.5 నెక్ విడ్త్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి 4.5కి మార్క్ చేసుకొని ఇట్లా స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్ అసలు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అండ్ ఇవి అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పళ్ళు పార్ట్లో పెట్టాను అనమాట, బాడీ పార్ట్కి అవసరమైన ఫ్యాబ్రిక్. మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫుల్ గేర రావడానికి యూజ్ చేసిన. పళ్ళు పాటలో ఫ్లవర్స్ వచ్చినాయి కదా, దానికోసం నేను ఇట్లా ఫ్లవర్స్ని సెట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో. ఫ్యాబ్రిక్ కొంచెం పోగులు ఊడిపోతుంది, దానికే. జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు ఎండింగ్లో. బట్ మీరు కూడా సేమ్ నా మెజర్మెంట్స్ కనుక అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫిట్టింగ్ అయితే. స్మాల్ సైజ్ అయితే 5 inches తీసుకోండి షోల్డరు. నెక్ విడ్త్ వచ్చేసి సేమ్ 2 inches తీసుకొని షోల్డర్ 3 inches తీసుకోండి స్మాల్ సైజ్ అయితే. నేను స్టిచ్ చేసింది LXL వరకు వస్తుంది, మీడియము LXL సైజ్ వరకు ఆల్టరేషన్ చేసుకుంటే. నేను స్టిచ్ చేసింది వచ్చేసి ఇట్లా కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని బాడీ పార్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడైతే కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఈజీ అనిపిస్తుంది. ఒకటి కుట్టిన తర్వాత మెజర్మెంట్స్ నేను ఆ పేపర్లో రాశాను కదా, మీరు ఎండింగ్ వరకు చూడండి వీడియోని, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా కుట్టాలి, అసలు ఏంటి మెజర్మెంట్స్ ఏంటి, ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను మొత్తం షూట్ చేసి పెట్టినాను. మీరు ఓపిక్గా వీడియో ఎండింగ్ వరకు ఒక క్లిప్ కూడా మిస్ కాకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి మోడల్ అనేసి. మనం చూసి ఓఎమ్మో ఏందబ్బా ఇట్లా ఉంది, ఎంత కష్టమో ఈ మెజర్మెంట్స్ ఇది స్టిచ్ చేయడానికి అనుకుంటా. బట్ వన్స్ మీరు స్టిచ్ చేసిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. ఒకసారి కుట్టితేనే కదా తెలిసేది. నాకు అంతే, స్టార్టింగ్ అట్లాగే అనుకున్నా ఎలా వస్తుందో ఏందో అని. ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నా మైండ్ పోయింది అసలు, ఏంది ఇంత బాగుందని. మా ఆయన నేను ఎప్పుడే డ్రెస్ తీసుకున్నా కానీ అసలు ఏం రియాక్షన్ లేదు ఎలా ఉందని అడిగితే. బట్ ఈ డ్రెస్కి మాత్రము చాలా బాగుందని చెప్పారు. ఈ డ్రెస్ ఎంత బాగుందో అసలు. నేను సేమ్ డ్రెస్ ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నా జార్జెట్ ఫ్యాబ్రిక్లో. ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను. కింద వచ్చింది కదా ఆ ఫ్లవర్స్ పార్ట్, దాన్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. అది మొత్తము 3.5 మీటర్ ఏమో ఉంటుంది. లాస్ట్లో చూపిస్తాను దాన్ని. ఇట్లా కట్ చేసేసుకొని దాన్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తాను అనమాట. ఇదిగోండి కొలుస్తున్నాను నేను. 13 inches తీసుకోవాలి హ్యాండ్స్ కోసము. లెంత్ వచ్చేసి 13 inches, విడ్త్ వచ్చేసి మీ ఇష్టం 1 meter కానీ 1.5, 2 meters కూడా తీసుకోవచ్చు. మీ ఫ్యాబ్రిక్ ఉండేదాన్ని బట్టి మీరు విడ్త్ అనేది తీసుకోవచ్చు. లెంత్ మాత్రం 13 inches తీసుకోవాలి. 1 inch ఖర్చుల్లో పోతుంది. 12 inches నెక్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్ డీప్ కానీ ఏం డీప్ అనిపిది. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇట్లా తిప్పేసేసుకోవాలి సింపుల్గా.
ఒకవేళ జార్జెట్ ఫ్యాబ్రిక్ కనుక అయితే బకరం యూజ్ చేయాలి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. దీనికి ఏం అవసరం లేదు, నేను తిప్పేసేసిన. ఇట్లా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే కుచ్చులుగా లాగేస్తుంది మిషన్లో. నీడిల్ అయితే ఒకటి విరిగిపోను కూడా విరిగిపోయింది. అండ్ ఇట్లా స్టిచ్ చేసుకొని కట్ చేసేసి ఎక్స్ట్రాస్ కటింగ్స్ పెట్టుకొని తిప్పేసుకొని పైన ఇంకొక స్టిచ్ చేసేసుకుంటే అవుట్పుట్ చాలా నీట్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎంత కష్టపడి వీడియో షూట్ చేస్తాం, ఐఎమ్ ఏ న్యూ యూట్యూబర్. ఎంత కష్టం అసలు వీడియో షూట్ చేయడము, దాన్ని అప్లోడ్ చేయడము, ఎడిటింగ్ చేయడము, ఒక పక్క స్టిచ్చింగ్ చేయడము, ఇంట్లో పనులు చూసుకుంటే ఎంత కష్టపడి చేస్తాము. మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు ఎంతో సపోర్ట్ అనిపిస్తుంది. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా, ఎవరైనా ఒకవేళ ఇట్లాంటి ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఏంటో జనాలు వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఏదో దాంట్లో కోట్లు వచ్చి తినిపోతున్నట్టు ఫీల్ అవుతారు. మాకేమీ రాదు మ్యాక్సిమము. అది మానిటైజేషన్ వచ్చి అది ఏమో జరుగుతుందో జరగదో అని తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను, వీడియోస్ చేస్తూ ఉంటా. 1 year వరకు ట్రై చేస్తాను. వస్తే వచ్చినట్లు, లేకపోతే వదిలేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసిన నేను ఈ ఛానల్ని. అండ్ ఇట్లా అయితే బాడీ పార్ట్స్ని తిప్పేసేసుకొని చుట్టూ స్టిచ్ చేసేస్తూ ఉన్నాను. నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నాదైతే చిన్న మిషను, పూజా మిషను, ఆర్మీ క్యాంటీన్లో తీసుకున్నా. దారం ఎక్కువ ఊడిపోతూ ఉంది, చిన్న మిషన్ అవడం వల్ల ఏమో. ఇట్లా టక్స్ కోసం మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని అటు నుంచి 3.5 ఇటు నుంచి 3.5 మార్క్ చేసుకొని 5 inches అంతా డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అట్లాగే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మాత్రం చుట్టూ అంచులు ఉంటాయి కదా, వాటిని స్టిచ్ చేసేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి ఒకదాని కిందకి ఒకటి, చాలా దగ్గరగా పెట్టుకోవాలి కుచ్చులు. అసలు నేనైతే ఎన్ని నీడిల్ కూడా విరిగిపోయింది వంకర పోయి నేను పెట్టడంలో. ఇట్లా ఎంత దగ్గరగా అసలు 1.5 meter ఫ్యాబ్రిక్ని మనం 6 inches వచ్చే వరకు మాత్రమే సెట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్టిచ్ చేయాలన్నమాట. కుచ్చులన్నీ ఒకదాని కింద ఒకటి పెట్టుకుంటా. హ్యాండ్ స్టిచ్ చేయడానికి నేను చాలా కష్టపడినా, బట్ అవుట్పుట్ చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నేను ఇట్లాంటి ట్రెండింగ్ ఫ్రాక్స్ చాలా స్టిచ్ చేయాలనుకుంటున్నా. ముందు స్టిచ్ చేయాలంటే ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను కూడా మంచి ఫ్రాక్స్, బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటేనే కదా ఎవరైనా మళ్ళీ చేయాలనుకుంటారు. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. నేనేమో నా పని నేను చేస్తూ ఉన్నాను, నా వరకు నా బెస్ట్ నేను ఇవ్వాలని ఇస్తూనే ఉన్నాను. బట్ ఏంటో ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియట్లేదు నాకే. చూడండి ఇట్లా అన్నీ ఒకదాని కిందకి ఒకటి, ఒక ఫోల్డ్ కింద నేను 5-6 కుచ్చులు దోసేసినాను 6 inches రావడానికి. చూడండి ఎంత కష్టపడినానో నాకే తెలుసు. ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసి ఒకే వైపుకు ఉండాలి ఫోల్డింగ్స్ అని. ఇటు సైడ్ ముందుకు పెట్టాను కదా, మళ్ళీ రెండో సైడ్ కూడా అన్నీ ఒకే సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఆపోజిట్ సైడ్లో పెట్టుకోకూడదు. ఈ హ్యాండ్స్కి మనము అస్సలు అసహ్యంగా ఉంటుంది, ఒకే సైడ్కి పెట్టుకోవాలి. ఈ మోడలే అంతా. చూడండి మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా ఒకే వైపు కుచ్చులు వచ్చేలాగా పెట్టుకోవాలి. నాకు ఈ కుచ్చులు పెట్టడానికి, హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి 2 hours పట్టింది. ఎంత టైమో తెలుసు అసలు. మార్నింగ్ నుంచి పని పెట్టుకున్న ఈ ఫ్రాక్ కుడదామని ఈవినింగ్ వరకు టైం పట్టింది నాకు కంప్లీట్ కావడానికి. ఈవినింగ్ 4 అయిందనమాట. మధ్యలో పనులు ఉంటాయి కదా హౌస్ వైఫ్స్కి, ఇంట్లో వంట చేసుకోవడం, పిల్లలను చూసుకోవడం, అవన్నీ చూసుకొని చేసేసరికి కొంచెం టైం అయితే పట్టింది. ఇట్లా అన్ని సెకండ్ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసేసా. వీడియోలో చూడడానికి ఈజీగా ఉంది కానీ రియల్గా నాకు స్టిచ్ చేసేటప్పుడు మైండ్ పోయింది. అర్థం కాలా కదా అసలు, ఏందబ్బా ఇంత టైం పడుతూ ఉంది. మినిమం నార్మల్ లాంగ్ ఫ్రాక్ అయితే నేను ఒక 1 hour 2 hours కంప్లీట్ చేసేస్తా. బట్ ఇది మాత్రం ఒక రోజంతా టైం పట్టింది. డిజైన్ అలాంటిది అనమాట. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇట్లాగే స్టిచ్ చేసిన. అసలు ఈ బాడీ పార్ట్ స్టిచ్ చేయడానికి నేను పడిన తంటాలు ఉన్నాయి చూడండి. అసలు
వీటికి పెట్టిన ఇంట్రెస్ట్ చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్లో పెట్టుంటే టాపర్ అయ్యేవాళ్ళం మేము అనిపించింది నాకైతే. చూడండి అసలు వీడియోలో ఫాస్ట్ మోడ్లో పెట్టినాం కదా, రియల్గా చాలా టైం అంటే చాలా టైం పట్టింది. ఇట్లా మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనం నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచెస్ చెప్పాను కదా, 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అట్లాగే కింద చంక భాగం దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ గ్యాప్లో మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పార్ట్ని, అక్కడ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి. ఆ షేప్ అనేది మిస్ అవ్వకూడదు, నీట్గా స్టిచ్ చేయాలి, లేకపోతే అసహ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్టిచ్ పైకి ఉంటుంది కాబట్టి చాలా క్లీన్గా స్టిచ్ చేయాలి, అప్పుడే వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది. నేను వేసుకున్నప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్ నీట్గా కనిపిస్తుందో షేప్ అనేది. మనం కటింగ్ ఎలా చేసినా కూడా స్టిచ్చింగ్ చేసే దాంట్లో అది మారిపోతుంది. స్టిచ్చింగ్ నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది అసలు. నేను వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చూసారు కదా. మెజర్మెంట్స్ అండ్ వాటిని బేస్ చేసుకొని మీరు కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ML XL సైజ్ వరకు సరిపోతుంది ఈ లాంగ్ ఫ్రాక్. స్మాల్కి అయితే కొంచెం షోల్డర్ అవి తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కన్ఫ్యూజన్ అయిపోతాం ఒకే సైడ్కి పెట్టుకొని, 1కి 4 సార్లు కొంచెం లేట్ అయినా పర్లేదు నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఊడ తీసుకొని అంత తలకాయ నొప్పి. ఈ మోడల్కి అయితే చాలా కష్టం అసలు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, బాగుంది కదా. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. దారం చూడండి ఎలా కట్ అయిపోతుంది. ఎన్నిసార్లు పెట్టి నాకే అలుపు వచ్చింది.